అనేకమైన రోజుల నుంచి చాలా వేదన బాధ పడుతూ ఉన్నారా? దుఃఖము కన్నీరే మీ జీవితంలో చూస్తూ ఉన్నారు కావచ్చు. చాలా భయంకరమైన పోరాటాలు, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని పరిస్థితులు, దీని ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా దిగజారిన పరిస్థితి, ఎండిపోయిన జీవితాలుగా మీ జీవితాలు ఉన్నాయేమో. అయితే మీకొక గొప్ప శుభవార్త. మిమ్మల్ని ఆత్మికంగా బలపరచడానికి, మీకున్న ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి కొరత నుంచి విడిపించడానికి అద్భుతమైన దేవుడు మనందరికీ సహాయం చేయబోతున్నారు. విజయవాడ ప్రాంతంలో అద్భుతకరంగా మరి దేవుడు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనను విజయవాడ ప్రాంతంలో జరిగించనే ఉన్నారు. ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపమందు విజయవాడ. మీ జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మిమ్మల్ని ఎంతగానో దేవుడు ప్రోత్సహించనై ఉన్నారు. మీ జీవితాలను మరి దేవుడు కట్టనై ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎప్పుడు కూడా మీరు ఏది ప్రారంభించినా మీ జీవితంలో మరి ఫెయిల్యూర్ని చూడొచ్చు. అయితే దేవుడు ఆ ఫెయిల్యూర్ని కొట్టివేసి అద్భుతమైన రీతిలో విజయములోనికి మరి సక్సెస్లోనికి నడిపించనై ఉన్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మర్చిపోకండి, ఏప్రిల్ 23వ తారీఖు ఉదయం 10 గంటలకు విజయవాడ. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవెల్లలా దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా మరి ప్రతిరోజు నడిపించబడుతున్నాం. దేవుని మాటల ద్వారా ఆధ్యాత్మికంగా బలం పొందుకుంటున్నాం. మన జీవితాలను ప్రతిరోజు దేవుడు చాలా చక్కగా సరిచేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదండి. నిజంగా దేవునిలో ఉన్నప్పుడే మనం నిజమైన సంతోషాన్ని అనుభవించగలం. మరి గొప్ప సాక్ష్యాలు మీ నోటి నుండి మేము వినడం చాలా మరి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను మీరు ఇలాగనే ముందుకు వెళ్ళాలి, మీరు అద్భుతంగా నడిపించబడాలి. మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె మరి ఇంకా ఆలస్యం చేయకుండా మరి ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడే మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనలో ఉన్న పాపము చచ్చిపోతుంది. ఆమేన్. మరణిస్తూ ఉంది కదా, మృతమైపోతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి నీతి విషయమై అద్భుతకరంగా మరి మన ఆత్మ జీవింప చేస్తుంది అని చాలా అద్భుతకరమైన మరి దేవుని మాటలు మనల్ని ఎంతగానో ఉదయకాల సమయంలో ప్రభావితం చేస్తూ ఉన్నాయి కదండి. చూడండి, ఉదయకాల సమయంలో క్రీస్తు మనలో ఉన్నప్పుడు, ప్రతి క్రైస్తవుడిలో క్రీస్తు ఉంటే వారి ఆత్మ, దేవుడు నింపిన ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ నీతి విషయమై జీవిస్తుంది. ఉదయకాల సమయంలో నీతిగా బ్రతుకుతూ ఉన్నారా, లేకపోతే పాపంలో బ్రతుకుతున్నారా? ఎన్నిసార్లు దేవుడు మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు ప్రేమగా మరి పలకరించినా, దేవుని మాటలు వదిలిపెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారే, దీని ద్వారా ఏమి లాభమో? మనమే నష్టపోతామండి. చూడండి, మనము క్రీస్తులో నింపబడిన వారమైతే మనము మన దేవుడు నింపిన తన ఆత్మ నిజంగా జీవింపబడుతూ ఉంది. ఈ రోజున నీతి విషయమై పరిగెడుతుంది. ఉదయకాల సమయంలో పాపంలో ఉంటే క్రీస్తు నీలో లేనట్టే. నువ్వు క్రైస్తవుడివే, కానీ క్రీస్తు నీలో లేడు. క్రీస్తు నీలో ఉన్నాడు అంటే నువ్వు నీతి కలిగి చాలా అద్భుతంగా నడిపించబడతావు. చాలా అద్భుతంగా నీ జీవితాన్ని నువ్వు మరి చాలా చక్కగా లీడ్ చేయగలుగుతావు. ఉదయకాల సమయంలో నీతిగా బ్రతకడం చేత కాకుండా, మరి యథార్థంగా బ్రతకడం చేత కాకుండా దేవుణ్ణి అవమానపరిచేవారు ఎంతోమంది, తిరిగి దేవుని పైన నిందలు వేసేవారు ఎంతోమంది. ఇలా మనం ఉండడానికి వీలు లేదండి. మనము చక్కగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఈ రోజున ఆయన మరొకసారి ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నారు.
మన జీవితాలు అద్భుతకరంగా ఉండాలని ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. పాపంలో బ్రతకడం కాదు, క్రీస్తులో నింపబడి క్రీస్తులో మనముండి చక్కగా మన జీవితాన్ని నీతికరంగా మనము ఉంచుకున్నప్పుడు, నీతి ద్వారా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు చూడండి అద్భుతకరమైన దేవుని దీవెనలు మనము చూడగలుగుతాం. ఆమేన్. ఈ రోజున క్రీస్తు లేకుండా నువ్వు ఎందాక ప్రయాణం చేసినా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితం శూన్యమే. దేవుని కార్యాలు జరగట్లేదు, దేవుని కార్యాలు నేను చూడలేకపోతున్నానండి, ఎన్ని రోజుల నుంచి మరి నా జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది అని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తే సరిపోదు కదా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, క్రీస్తు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. నువ్వు చేసేవే పాప పనులు, నువ్వు చేసేవే నీవు ఉంటున్న జీవితమే చెడ్డ జీవితం, ఎలా దేవుని కార్యాలను చూడగలుగుతావు కదా. ఎలా దేవుని తాకిడిని అనుభవించగలుగుతావు ప్రియ సహోదర సహోదరి. దేవునికి దగ్గరగా ఉండు, నీ పాపాలను విడిచిపెట్టు. ఇదిగో నీకేది కావాలో, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నావు, ఆర్థిక ఇబ్బందులు పోవాలని ఎదురు చూస్తున్నావేమో, కుటుంబం చక్కబడాలని ఎదురు చూస్తున్నావేమో, మరి ఉద్యోగము, వివాహము, ఇలా చాలా అవసరతల గురించి ఎదురు చూస్తున్నావేమో. అయితే అన్నిట్లో నీతిగా బ్రతకడం మనం ప్రారంభించినప్పుడు, దేవుణ్ణి కలిగి మనము మరి ఆయనలో ఉండి మన ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏది కావాలో సమస్తము ఆయనే మన ఎడల కృప చూపించి మన ప్రతి అవసరతలు తీర్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. క్రీస్తులో ఉండి అడుగు. ఆమేన్. దేవునిలో ఉండి నువ్వు అడిగితే దేవుడు అద్భుతమైన కార్యాలను ఆయన నీ ఎడల చేస్తారు. దేవునిలో లేకుండా నువ్వెన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా ఆ ప్రయత్నం శూన్యమే, వ్యర్థమే కదా ఉదయకాల సమయంలో. అందుకనే ప్రార్థన చేద్దాం. అయ్యా, ఇన్ని రోజులు ప్రభా ఏదో నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికారు, నామకార్థ క్రైస్తవుడిగా నేను ఉండడానికి వీలు లేదయ్యా. నిజమైన క్రైస్తవుడిగా, నిన్ను ధరించుకున్న క్రైస్తవుడిగా ప్రభా ఇదిగోండి, నీవు నన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నావయ్యా. అలా నా జీవితం ప్రత్యేకంగా ఉండాలయ్యా. నీలో నేను సాగినప్పుడే నా జీవితానికి అర్థమయ్యా. నీతి కలిగి జీవించాలని చాలా అద్భుతంగా నాతో మాట్లాడారు అయ్యా. ఇదిగోండి, నీతి కలిగి నేను జీవించాలి. నీతి కలిగి జీవించినప్పుడు, ఆత్మ నీతి కలిగి ఉన్నప్పుడు మరి జీవింపబడతామని చాలా అద్భుతంగా మరి మాట్లాడి ఉన్నావయ్యా. ఆత్మ విషయంలో అయా నీతిగా మేము ముందుకు సాగాలి. ప్రతి విషయంలో మీ మాటను మేము వినాలి అని ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ఇంతవరకు నెగ్లెక్ట్ చేస్తున్నారో దేవుని ఇక నుంచి దేవుని పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కనైన మీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉన్నాయా ప్రభా. క్రీస్తులో అనగా మీలో మా జీవితాలు ఉన్నప్పుడు, మీతో మా జీవితాలు ఉన్నప్పుడు పాపము విషయంలో అయా మేము మరణించి ఆత్మ విషయమై నీతి కలిగి జీవింపబడతామని అద్భుతమైన మాటలతో మమ్మల్ని ఉదయకాల సమయంలో నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీలో ఉన్నప్పుడే మా జీవితాలకు అర్థమయ్యా క్రీస్తులో నాటబడిన వారిమిగా మేము ఉండాలయ్యా. ప్రభా ఇదిగోండి, ఎన్ని రోజుల నుంచి మాట్లాడినా, హెచ్చరిస్తున్నా, ప్రేమిస్తున్నా అయా వినని వారిగా ప్రభా ఎంతో మంది ఉంటున్నారు. వారిని మీరు దర్శించండి. ఉదయకాల సమయంలో మీరు లేని ప్రయాణము, మీరు లేని జీవితము, మీరు లేని అయా జీవితము వ్యర్థము, శూన్యం అయ్యా. పాపపు జీవితమే మీరు లేకపోతే మా జీవితం, మా చూపులో, మా క్రియల్లో, మా పనులలో, ప్రతి దాంట్లో కూడా అయా మేము పాపము చేసిన వారం అవుతాం. కానీ మీరు మాతో ఉంటే నీతిగా మేము జీవించగలుగుతాం. అద్భుతం జరిగించండి, సహాయం చేయండి. ప్రతి ఆటంకాల పైన విజయము దయచేయండి అయా. మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. అద్భుతం జరిగించను. అలాగనే ప్రభా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని వేడుకున్నాం. సహాయం చేయండి. ప్రత్యేకమైన దీవెనల చేత నింపండి. ఆటంకాలను కొట్టివేయండి. చేసిన పనులలో, ప్రయత్నాల్లో ఈ రోజంతట్లో మీరు తోడుగా ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.